ఇంతకుముందు వీడియోలో మనం కాలేజ్ చెప్పుకున్నాం. రిలీజియస్ డిజేబిలిటీస్ యాక్ట్నే లెక్స్ లూసీ యాక్ట్ అంటారు. ఇండియన్ పోస్టల్ యాక్ట్ తీసుకొచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ పోస్టల్ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇండియన్ సోల్జర్స్కి అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రీ పోస్టల్ సర్వీసెస్ని తర్వాత బ్యాన్ చేశారు ఈ యాక్ట్ ద్వారా, ఇండియన్ పోస్టల్ యాక్ట్ ద్వారా. సో ఇవన్నీ కూడా 1857 రెవల్యూషన్కి కారణాలు. ఇప్పుడు ఇమీడియట్ కాజ్. ఇమీడియట్ కాజ్ ఇమీడియట్ కాజ్ ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్. ఇమీడియట్ కాజ్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్. ఎన్ఫీల్డ్ రైఫిల్ ఇమీడియట్ కాజ్ ఎన్ఫీల్డ్ రైఫిల్. ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఏంటి అంటే అవి గన్నుకున్న తూటాకి ఆవు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి ఒక కవర్ చుడతారు. ఆ కవర్ వాళ్ళు యూజ్ చేయాలంటే ఆ పైన కవర్ని నోట్తో తీసేసి అది గన్నులో పెట్టి కాల్చాలి. అది ఇచ్చారు ఇది ఎన్ఫీల్డ్ రైఫిల్స్. సో ఈ హిందువులకి ఆవు అనేది పవిత్ర జంతువు, ముస్లిమ్స్కి పంది అనేది వాళ్ళు ద్వేషిస్తారు దాన్ని. సో వీటిని నోట్లో పెట్టుకొని తీయడం అంటే వాళ్ళు నిరాకరిస్తారు సోల్జర్స్. ఎన్ఫీల్డ్ రైఫిల్స్ పంది ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటివి ఈ తూటాలు. వాటిని యూజ్ చేయడానికి ఈ సోల్జర్స్ నిరాకరిస్తారు. దీంతో ఇది స్టార్ట్ అయింది. మెయిన్ ఎక్కడ అంటే దీంతో 1857 రెవల్యూషన్ స్టార్ట్ అయింది. 1829 మార్చ్ 1857 మార్చ్ 29th 1857 మార్చ్ 29th 34th నేటివ్ ఇన్ఫాంట్రీ. 1857 మార్చ్ 29th 34th నేటివ్ ఇన్ఫాంట్రీ. 34th నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన మంగళ్ పాండే దీన్ని రిఫ్యూజ్ చేస్తాడు. నేను వాడను అని మంగళ్ పాండే యూజ్ చేయమంటే యూజ్ చేయడు మంగళ్ పాండే. ఈ 34th నేటివ్ ఇన్ఫాంట్రీ ఎక్కడండి? బారక్పూర్లో ఉంది. బారక్పూర్ లొకేటెడ్ ఇన్ బెంగాల్ నియర్ కోల్కతా. సో ఎవరు? మంగళ్ పాండే రిఫ్యూజ్ చేస్తాడు. దాంతో మంగళ్ పాండేని చంపమని చెప్పి ఈశ్వరి పాండేకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆర్డర్ చేస్తారు. ఈశ్వరి పాండే కూడా నేను చంపను మంగళ్ పాండేని అని అంటాడు. మంగళ్ పాండే రిఫ్యూజ్ చేస్తారు. ఈశ్వరి పాండే కూడా చంపను. సో వీళ్ళు మంగళ్ పాండే ఏం చేస్తారంటే బ్రిటిష్ ఆఫీసర్స్ బాగ్ అండ్ హ్యూగ్సన్ కాల్చి చంపేస్తారు. మంగళ్ పాండే బ్రిటిష్ ఆఫీసర్స్ బాగ్ అండ్ హ్యూగ్సన్ని కాల్చి చంపేస్తారు. అయితే మంగళ్ పాండేని ఈశ్వరి పాండేని కలిపి ఏప్రిల్ 8న హ్యాంగ్ చేస్తారు, ఉరి తీస్తారు. ఇమీడియట్ కాజ్ ఏంటంటే 1857 రెవల్యూషన్ జరగడానికి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఆవు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని యూజ్ చేయమంటే ఇండియన్ సిపాయిలు ఏం చేస్తారంటే రిఫ్యూజ్ చేస్తారు. మేము దీన్ని యూజ్ చేయము అంటారు. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1857లో మార్చి 29th 34th నేటివ్ ఇన్ఫాంట్రీ బారక్పూర్లోని 34th నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందినటువంటి మంగళ్ పాండే దీన్ని యూజ్ చేయమంటే నిరాకరించి బ్రిటిష్ ఆఫీసర్స్ బాగ్ మరియు హ్యూగ్సన్ని కాల్చి చంపేస్తారు. దాంతో ఇంకో సిపాయి ఈశ్వరి పాండేని మంగళ్ పాండేని చంపమని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశిస్తుంది. కానీ అతను నిరాకరిస్తే వాళ్ళిద్దరిని ఏప్రిల్ 8న హ్యాంగ్ చేస్తారు, ఉరి తీస్తారు. దీంతో 1857 రెవల్యూషన్ జరగడానికి ఇమీడియట్ కాజ్ ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ స్టార్ట్ అయింది. సో 1857 మే 9న మీరట్లోని సిపాయిని దీన్ని యూజ్ చేయమని చెప్తారు ఎన్ఫీల్డ్ రైఫిల్స్. వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేస్తే చాలా మందిని ఖైదు చేస్తారు. 1857 మే 10న మీరట్లోని సైనికులు మీరట్ కరెక్ట్గా ఢిల్లీకి 53 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు. సో వీళ్ళు మీరట్ నుంచి ఢిల్లీ వెళ్ళి 1857 మే 10న మీరట్ నుంచి ఢిల్లీ వెళ్తారు. వెళ్ళి మే 11న సెకండ్ బహదూర్ షా జాఫర్ ఎవరైతేనంటే ఢిల్లీ మొఘల్ ఎంపరర్ లాస్ట్ మొఘల్ ఎంపరర్ సెకండ్ బహదూర్ షా జాఫర్
మొఘల్ లాస్ట్ ఎంపరర్ సెకండ్ బహదూర్ షా జాఫర్. ఇతన్ని వాళ్ళు కింగ్గా ఎంచుకుంటారు, వాళ్ళ లీడర్గా వీళ్ళు ఎంచుకొని దీన్ని చేయమని 1857 రెవల్యూషన్ని స్టార్ట్ చేస్తారు. సెకండ్ బహదూర్ షా జాఫర్ని లీడర్గా వాళ్ళు ఎంచుకొని 1857 రెవల్యూషన్ని స్టార్ట్ చేస్తారు మీరట్లోని సోల్జర్స్. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఈ సెకండ్ బహదూర్ షా జాఫర్ ఏం చేస్తారంటే కొంతమంది జమీందార్స్కి కింగ్స్కి ఈ 1857 రెవల్యూషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి అని ఆయన లెటర్స్ రాస్తారు. సో ఎక్కడ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో 1857 రెవల్యూషన్ జరిగింది. ఎక్కడెక్కడ అంటే ఢిల్లీలో మనం అనుకున్నాం ఆల్రెడీ లీడర్ ఎవరంటే సెకండ్ బహదూర్ షా జాఫర్, ఇతను మొఘల్ ఎంపరర్, మొఘల్ లాస్ట్ ఎంపరర్. లక్నోలో ఎవరంటే లీడర్ ఎవరంటే బేగం హజ్రత్ మహల్, లక్నోలో బేగం హజ్రత్ మహల్. బరేలీలో ఎవరైనా ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్. కాన్పూర్లో నానా సాహెబ్, సెకండ్ బాజీరావు కొడుకు నానా సాహెబ్, కాన్పూర్లో లీడర్ ఎవరంటే నానా సాహెబ్. ఝాన్సీ లక్ష్మీబాయి. బీహార్ లీడర్ కున్వర్ సింగ్, బీహార్లో 1857 రెవల్యూషన్ స్టార్ట్ చేసింది అర్రా, బీహార్లో ఉంటుంది అర్రా ప్లేస్. సో ఇది అర్రా జగదీష్పూర్ అంటారు. సో ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరంటే కున్వర్ సింగ్. ఫైజాబాద్ మౌల్వీ అహ్మదుల్లా. లీడర్స్ ఎవరెవరంటే ఢిల్లీలో సెకండ్ బహదూర్ షా జాఫర్, లక్నోలోనేమో బేగం హజరత్ మహల్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి, కాన్పూర్ నానా సాహెబ్, బీహార్లో కున్వర్ సింగ్, బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్, ఫైజాబాద్ మౌల్వీ అహ్మదుల్లా వీళ్ళు లీడర్స్. ఇప్పుడు వాళ్ళని అణచివేసినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ గురించి చూద్దాం. ఢిల్లీలో ఎవరంటే సెకండ్ బహదూర్ షా జాఫర్ లీడర్, సెకండ్ బహదూర్ షా జాఫర్. రియల్ లీడర్ ఎవరంటే కమాండర్ ఇన్ చీఫ్, రియల్ లీడర్ జనరల్ భక్త్ ఖాన్, రియల్ లీడర్ జనరల్ భక్త్ ఖాన్. ఈ తిరుగుబాటుని ఢిల్లీలోని తిరుగుబాటుని అణచివేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిని పంపించింది? నికోల్సన్ని పంపిస్తే ఈ రెవల్యూషనరీస్ చంపేశారు. తర్వాత దీన్ని అంచడానికి హడ్సన్ వస్తాడు. హడ్సన్ దీన్ని ఢిల్లీలోని తిరుగుబాటుని అణచివేస్తాడు. సెకండ్ బహదూర్ షా జాఫర్ భార్య జీనత్ మహల్ పిల్లల్ని చంపేసి ఇతన్ని రంగూన్ జైలుకి పంపిస్తారు. సెకండ్ బహదూర్ షా రంగూన్ జైల్లో 1862లో చనిపోతాడు. ఢిల్లీ అక్కడ ఉంది. ఢిల్లీ యొక్క లీడర్ అంటే సెకండ్ బహదూర్ షా జాఫర్, రియల్ లీడర్ కమాండర్ ఇన్ చీఫ్ భక్త్ ఖాన్. నికోల్సన్ని పంపిస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. నికోల్సన్ని వీళ్ళు చంపేస్తారు విప్లవకారులు. హడ్సన్ దీన్ని పూర్తిగా అణచివేసి సెకండ్ బహదూర్ షా జాఫర్ని రంగూన్ పంపిస్తారు. రంగూన్లో 1862లో సెకండ్ బహదూర్ షా జాఫర్ చనిపోతాడు. ఇతని భార్య జీనత్ మహల్ని ఆయన అక్కడే హడ్సన్ చంపేస్తాడు. నెక్స్ట్ లక్నోలో బేగం హజరత్ మహల్. ఈమె వాసిదారి షా భార్య. ఈమె తన కొడుకు ఖాదీని కింగ్గా చేద్దాం అనుకుంటుంది. దాంతో ఈ రెవల్యూషన్ స్టార్ట్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆపోజిట్గా. సో ఈమె లారెన్స్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఆఫీసర్స్ లారెన్స్, హాలక్, నైట్ వీళ్ళని చంపేస్తారు ఇక్కడ విప్లవకారులు. లక్నోలోని బేగం హజరత్ మహల్ నాయకత్వంలో ఉన్నటువంటి విప్లవకారులు ఎవరు లారెన్స్, హాలక్, నైని చంపేస్తారు బ్రిటిష్ ఆఫీసర్స్.
చివరిగా దీని లక్నో తిరుగుబాటుని అణచివేసింది ఎవరంటే క్యాంప్బెల్. అణచివేసింది క్యాంప్బెల్. క్యాంప్బెల్ దీన్ని అణచివేస్తాడు. బేగం హజరత్ మహల్ నేపాల్ వెళ్ళిపోతుంది. లక్నోలో లీడర్ బేగం హజరత్ మహల్, వాజిద్ అలీ షా భార్య, ఆమె కొడుకు కాదిని ఆమె కింగు చేద్దాం అనుకుంటుంది. లారెన్స్ హాలత్ నైల్ వాళ్ళు బ్రిటిషర్స్ దీన్ని సప్రెస్ చేయమని వీళ్ళని పంపిస్తే వాళ్ళని చంపేస్తారు. ఈ విప్లవకాలం క్యాంప్బెల్ దీన్ని పూర్తిగా అణచివేస్తారు. బేగం హజరత్ మహల్ ఈమె నేపాల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాన్పూర్. కాన్పూర్ కాన్పూర్లో లీడర్ ఎవరు? నానా సాహెబ్. నానా సాహెబ్ ఎవరు? సెకండ్ బాజీరావు కొడుకు నానా సాహెబ్. అయితే ఇతను దత్తపుత్రుడు నానా సాహెబ్కి. మనం డల్హౌజీ తీసుకొచ్చినటువంటి డాక్టర్ ఆఫ్ లేబ్స్ ద్వారా నిన్ను పీషాగా మేము అనుమతించాం, నీకు మేము పెన్షన్ ఇవ్వం. మనం ఆల్రెడీ అనుకున్నాం 1818లో సెకండ్ బాజీరావుని కాన్పూర్ పీషా పెన్షనర్గా చేసి అతన్ని కాన్పూర్లోని బీదర్కు పంపిస్తారు. సో ఇతనికి పెన్షన్ ఇవ్వడం వీళ్ళు నిరాకరిస్తారు. ఎందుకంటే డాక్టర్ ఆఫ్ లేబ్స్ ద్వారా నువ్వు రియల్ కొడుకువి కాదు, నువ్వు దత్తపుత్రుడివి సెకండ్ బాజీరావుకి, అందుకే మేము నీకు పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్తారు. దాంతో నానా సాహెబ్ 1857 రెవల్యూషన్లో బ్రిటిషర్స్కి ఆపోజిట్గా స్టార్ట్ చేస్తారు రెవల్యూషన్. దీనితో ఇతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? ఇతని సహచరులు అంటే సహచరులు తాంతియా తోపే, అజీముల్లా. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండ్రంగ. సో దీన్ని అణచివేసింది ఎవరు కాన్పూర్లోనే? క్యాంప్బెల్. కాన్పూర్ నానా సాహెబ్ నేపాల్కి వెళ్ళిపోతాడు. తాంతియా తోపే ఝాన్సీ దగ్గర వెళ్ళి రాణి లక్ష్మీబాయికి హెల్ప్గా ఉంటాడు. తాంతియా తోపే కాన్పూర్లో లీడర్ నానా సాహెబ్ అణచివేసింది, క్యాంప్బెల్ హెల్ప్ చేసింది తాంతియా తోపే అజీముల్లా. ఇతను నానా సాహెబ్ ఎక్కడికి వెళ్తారంటే నేపాల్కి వెళ్ళిపోతాడు. ఝాన్సీ ఇప్పుడు ఝాన్సీ. లక్ష్మీబాయి వైఫ్ ఆఫ్ గంగాధర్. లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె తాంతియా తోపే హెల్ప్ తోటి, తాంతియా తోపే మనం అనుకున్నాం కాన్పూర్ నుంచి ఇక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చింది. తాంతియా తోపే హెల్ప్ తోటి గ్వాలియర్ని ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేసి ఈమె ఈస్ట్ ఇండియా కంపెనీతో ఫైట్ చేస్తుంది. ఈమె యుద్ధంలో భూమిలోనే చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ వార్ చేస్తూనే చనిపోతారు లక్ష్మీబాయి. ఎవరు ఇక్కడ అణచివేసింది ఎవరు అంటే హ్యూరోస్. దీన్ని అణచివేసిన బ్రిటిష్ ఆఫీసర్ హ్యూరోస్. ఇతను ఏమంటే లక్ష్మీబాయిని విప్లవకారులందరిలో కూడా నేను చూసినటువంటి మగ వాళ్ళు ఎవరు అంటే లక్ష్మీబాయి అని చెప్పి ఈయన ప్రైజ్ చేస్తారు. ఆమె గొప్పది అని ప్రైజ్ చేస్తారు లక్ష్మీబాయి. ఝాన్సీ లీడర్ లక్ష్మీబాయి, ఆమె యుద్ధం చేస్తూనే చనిపోతుంది. వైఫ్ ఆఫ్ గంగాధర్. తాంతియా తోపే ఏం హెల్ప్ చేస్తారు. తాంతియా తోపే హెల్ప్ తోటి గ్వాలియర్ ఆక్యుపై చేస్తారు. హ్యూరోస్ ఏమైనా అణచివేసింది ఎవరంటే హ్యూరోస్. తాంతియా తోపే ఎక్కడికి వెళ్తాడు మరి? తాంతియా తోపే గెరిల్లా పద్ధతిలో బ్రిటిషర్స్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. చేసి 1859లో మాన్సింగ్ అనే తన ఫ్రెండ్ నమ్మక ద్రోహం వల్ల తాంతియా తోపేని పట్టుకొని ఉరితీస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అంటే తన గెరిల్లా పద్ధతిలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆపోజిట్గా ఫైట్ చేస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత తాంతియా తోపే గెరిల్లా పద్ధతిలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆపోజిట్గా ఫైట్ చేస్తున్నాడు. ఇతన్ని ఎక్కడ ఉన్నాడు అని మాన్సింగ్ ఆ ఇన్ఫర్మేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అందించి ఆయన నమ్మక ద్రోహం చేస్తారు. ఎవరు? మాన్సింగ్. సో వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తాంతియా తోపేని 1859లో పట్టుకున్న అతన్ని చంపేస్తారు, ఉరితీస్తారు. నెక్స్ట్ అర్రా ఎక్కడ ఉందండి? అర్రా బీహార్లో ఉంది. అర్రా జగదీష్పూర్. ఎవరు లీడర్ అంటే కున్వర్ సింగ్.
ఇతను 90 years 90 ఏళ్ళ వృద్ధుడు ఈ కున్వర్ సింగ్. అయినా బ్రిటిషర్స్కి ఆపోజిట్గా ఫైట్ చేసిండు కున్వర్ సింగ్. కున్వర్ సింగ్ ఇతన్ని లయన్ ఆఫ్ బీహార్ అంటారు. లయన్ ఆఫ్ బీహార్, లయన్ ఆఫ్ బీహార్ అంటారు కున్వర్ సింగ్. కున్వర్ సింగ్ని తర్వాత అతను గాయపడి యుద్ధంలో గాయపడి చనిపోతాడు. కున్వర్ సింగ్ తర్వాత అతని బ్రదర్ అమర్ సింగ్ ఫైట్ చేస్తాడు. సో ఇక్కడ బీహార్లో తిరుగుబాటు అణచివేసిన బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరంటే టేలర్, ఐ. బ్రిటిష్ ఆఫీసర్స్ టేలర్, ఐ దీన్ని కున్వర్ సింగ్ వాళ్ళ బీహార్లోని తిరుగుబాటుని అణచివేస్తారు. బీహార్ కున్వర్ సింగ్ తిరుగుబాటు చేసింది అంటే కున్వర్ సింగ్ బీహార్లో ఇతని లయన్ ఆఫ్ బీహార్ అంటారు. ఇతను 90 ఏళ్ళు వృద్ధుడైనప్పటికీ కూడా ఆయన ఫైట్ చేసింది బ్రిటిషర్స్కి ఆపోజిట్గా. గాయపడి యుద్ధంలో చనిపోతాడు. తర్వాత తన సోదరుడు అమర్ సింగ్ యుద్ధం చేస్తాడు. టైలర్ అని ఐ వాళ్ళు దీన్ని అణచివేస్తారు బ్రిటిష్ ఆఫీసర్స్. నెక్స్ట్ ఫైజాబాద్. యూపీలో ఉంది. ఫైజాబాద్ లీడర్ మౌల్వీ అహ్మదుల్లా. ఇతన్ని అణచివేసింది ఎవరంటే మౌల్వీ అహ్మదుల్లాని అణచివేసింది బ్రిటిషర్స్. అయితే ఇతన్ని అణచివేసింది మాత్రం మన జమీందారు ఫుల్వామి జమీందార్ అయినటువంటి జగన్నాథరావు. ఇతన్ని పట్టుకొని బ్రిటిషర్స్కి ఇస్తాడు. ఎందుకు అంటే 50,000 రివార్డ్. ఇతన్ని పట్టుకుంటే బ్రిటిషర్స్ 50,000 రివార్డ్ ఇస్తామని చెప్పి ప్రకటిస్తారు. దాంతో జగన్నాథరావు ఇతన్ని పట్టుకొని ఇతన్ని బ్రిటిషర్స్ కంపేర్ వాళ్ళు ఇతన్ని ఉరి తీస్తారు. ఇది మనకి బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ బ్రిటిషర్స్ అది కూడా అణచివేస్తారు. సో ఢిల్లీలో లక్నో అండ్ కాన్పూర్, ఝాన్సీ, ఆగ్రా అండ్ ఫైజాబాద్ ఇట్లా ఇంపార్టెంట్ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఈ 1857 రెవల్యూషన్ జరిగింది. మొత్తం టోటల్ ఇండియా మొత్తం 1857 రెవల్యూషన్ జరగలేదు. ఇందులో ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరో చూద్దాం. పీజన్స్ రైతులు, వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువగా ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఈ 1857 రెవల్యూషన్ అంటే పీజన్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. పీజన్స్ ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వేశారు. సో దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కమర్షియల్ క్రాప్స్ పండించాలని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇండియా వాటినే పండించమని వాళ్ళు ఫోర్స్ చేశారు. సో ఫుడ్ క్రాప్స్ అనేవి వాళ్ళు పండించలేదు అని. దానివల్ల వీళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. నష్టపోయారు కాబట్టి పార్టిసిపేట్ చేశారు. ఆర్టిస్టన్స్ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అక్కడ పెరగడం వల్ల వీళ్ళకి ఇక్కడ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ జమీందార్స్ అందరూ పార్టిసిపేట్ చేయలేదు. చాలా మంది బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు, కొంతమంది మాత్రమే. అది కూడా ఎవరు కాదు, ఒక కున్వర్ సింగ్, బీహార్లో చెందిన కున్వర్ సింగ్ ఒక్కడే జమీందార్. అతను మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసింది, అందరూ పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ కింగ్స్, నేటివ్ రూలర్స్లో వాళ్ళు ఎవరైతే నష్టపోయారో, డాక్టర్ ఆఫ్ దేవ్స్ ద్వారా కొంతమంది నష్టపోయారు అనుకున్నాం కదా, నానా సాహెబ్, ఝాన్సీ ఇట్లాంటి కొంతమంది అవధ్ ఇట్లా వీళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. నష్టపోని వేరే వాళ్ళు ఉంటారు కదా, మన హైదరాబాద్ నిజాం వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అట్లా కొంతమంది మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. హైదరాబాద్ నిజామా కంప్లీట్గా వాళ్ళకి బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసింది. అతను తురేబాజ్ ఖాన్ చంపేస్తారు, పట్టేస్తారు 1857 రెవల్యూషన్. సో కింగ్స్ అంటే కొంతమంది మాత్రమే, వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో కొంతమంది మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మిడిల్ క్లాస్ న్యూట్రల్ ఉన్నారు, అటు ఇటు ఉండకుండా వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయలేదు, కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అది కూడా వాళ్ళు ఒక ఎయిమ్ తోటి, అంటే మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి అన్న ఎయిమ్ తోటి వాళ్ళు ఫైట్ చేయలేదు. ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఎయిమ్ అంతే, అంటే వాళ్ళ స్వార్థం. ఇప్పుడు కింగ్స్, ఝాన్సీ వీళ్ళంతా కూడా వాళ్ళ కింగ్డమ్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు తప్ప వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ కంప్లీట్గా రావాలి, బ్రిటిషర్స్ వెళ్ళాలి అన్న ఒపీనియన్తో చేయలేదు. అంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ అనేది లేదు. వేరే డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు ఫైట్ చేశారే తప్ప వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఫైట్ చేయలేదు. అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ చేసుకుని ఒక లీడర్ పెట్టుకుని చేద్దామని అనుకోలేదు.
వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఫైట్ చేశారు అంతే. ఇది మెయిన్ రీజన్. ఇంకొకటి వాళ్ళకి బ్రిటిషర్స్కి ఆర్మ్స్ వెపన్స్ కరెక్ట్గా ఉంటాయి, వాళ్ళకి సఫిషియెంట్ ఉంటాయి. అది కానీ వీళ్ళకి మన నేటివ్ రూలర్స్ మన రెవల్యూషనరీ వీళ్ళకి మాత్రం కరెక్ట్ ఆయుధాలు లేవు. ఇది కూడా ఫెయిల్యూర్కి కారణమైంది. సో మెయిన్ కొంతమంది నమ్మక ద్రోహం. మనం అనుకున్నాం తాంతియా తోపెని పట్టించింది మనవాడే మాన్ సింగ్. నెక్స్ట్ ఫైజాబాద్ లీడర్ మౌల్వీ అహ్మదుల్లాని డిఫీట్ చేసింది పట్టించింది జగన్నాథరావు మన దగ్గర. సో వీళ్ళు మన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకొకటి నమ్మక ద్రోహం వల్ల కూడా ఈ 1857 రెవల్యూషన్ తొందరగా సక్సెస్ అయిపోయింది. ఫెయిల్యూర్ అవడానికి కారణం రిజల్ట్ చూద్దాం. 1857 రిజల్ట్ ఏంటంటే 1858లో క్వీన్స్ ప్రొక్లమేషన్. విక్టోరియా రాణి ప్రకటన 1858 నవంబర్ 1. ఇక్కడ దీనితో 1857 రెవల్యూషన్ తర్వాత రిజల్ట్ ఏంటంటే కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. కంపెనీ రూల్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. డైరెక్ట్గా విక్టోరియా మహారాణి మనని పరిపాలిస్తుంది. కంపెనీ రూల్ ఎండ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. విక్టోరియా మహారాణి డైరెక్ట్గా వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. ఇది ఒకటి. ఇంకోటి ఏమన్నదంటే ఇండియన్ సిపాయిలలో డిస్క్రిమినేషన్ ఉంది కదా, మేము అట్లా చూడం, అందరినీ ఈక్వల్గా చూస్తాం. ఇంకా మతం ఉంది కదా, రిలీజియస్, ఎవరి మతంలో కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వం, మీకు ఇష్టమైన మతాన్ని స్వీకరించండి, మీకు చెయ్యము అని చెప్పేసి ఏమీ చెయ్యమని అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ లేబర్స్ ఇట్లాంటి కొన్ని యాక్ట్స్ని ఈమె రద్దు చేసింది. రాగానే రద్దు చేశారు. ఇంకా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా చేంజ్ చేశారు. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ కాన్వే. ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ కాన్వే. వైస్రాయ్ గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా చేంజ్ చేసింది కాన్వే. సో ఇది వీళ్ళు అంటే ఈ టైం నుంచి మేము ఎవరిని కూడా ఆక్యుపై చేసుకుంటాం. డాక్టర్ ద్వారా కానీ ఇంకా దేని ద్వారా కానీ మేము ఇంకా దేన్ని ఆక్యుపై చేసుకోము. మీ ఫ్రీడమ్ మీకు ఇస్తాం, ఎటువంటి డిస్క్రిమినేషన్స్ మేము చూపించాం. ఇది ఈ క్వీన్స్ ప్రొక్లమేషన్. ఇది 1857 రెవల్యూషన్ ద్వారా మెయిన్ ఏంటంటే కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది, క్వీన్ రూల్ డైరెక్ట్గా స్టార్ట్ అయింది.